హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్విచ్. అందరూ ఎట్లున్నారు? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వీడియో మీకు అర్థమై ఉంటుంది, నా డెలివరీ బ్లాగ్ అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు. ఫస్ట్ 9th మంత్ నుంచి స్టార్ట్ చేస్తే, ఇక్కడ 9th మంత్ 8th మంత్ అని చెప్పేసి అన్నారు. ఓన్లీ వీక్స్ వైజ్ చూస్తారు. అంటే 9th మంత్ అంటే 36th వీక్ నుంచి. నాకు 36th వీక్ నుంచి ఎవ్రీ వీక్ అపాయింట్మెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి. మాకు 8th మంత్ దాకా, నార్మల్గా 7th మంత్ దాకా మంత్లీ వన్స్ ఉంటుంది అపాయింట్మెంట్స్. 8th మంత్కి బై వీక్లీ ఉంటుంది. 9th మంత్ పడగానే ఎవ్రీ వీక్ ఉంటుంది. అంటే 36th వీక్ నుంచి 36th వీక్, 37th వీక్, 38th వీక్, అట్లా 41 వీక్స్ దాకా అపాయింట్మెంట్స్ ఉంటుంది ఎవ్రీ వీక్. సో మా మమ్మీ రేపు 36th వీక్ స్టార్ట్ అవుతుంది, అంటే 9th మంత్ స్టార్ట్ అవుతుంది అన్న టైంలో కెనడాకి అయితే వచ్చింది. మా మమ్మీ వచ్చిన నెక్స్ట్ డే నాకు అపాయింట్మెంట్ అయితే ఉంది. హాస్పిటల్కి వెళ్ళాం మా మమ్మీ నేను. ఆ రోజు ఆమె ఏం చెప్పిందంటే, ఇప్పుడు నీ బేబీ ఫుల్గా కుక్ అయింది కడుపులో, వాడు ఏ టైం అయినా బయటకు రావచ్చు అని చెప్పేసి, హీస్ రెడీ టు కమ్ ఎనీ టైం అని చెప్పేసరికి, అబ్బా ఆ మాట నా చెవులో పడ్డప్పటి నుంచి నా ఎదురు చూపులకు అంతే లేదు, అంత ఎదురు చూసిన అనమాట. ఇక అట్లా చెప్తే ఏ టైం అయినా కావచ్చు కదా, డెలివరీ రేపైనా కావచ్చు, ఎల్లుండైనా కావచ్చు, ఎనీ టైం. నేను అంత ఎదురు చూసిన నేను ఆమె మాట చెప్పినప్పటి నుంచి ఇప్పటికీ ఆ మాట నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకు నాకు ఆమె మాట చెప్పింది అని ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. నేను చెప్తా అది కూడా ఎందుకు అనేది. ఇక మా మమ్మీ వచ్చింది, ఇంకా నేను సీమంతం కూడా వేసుకోవాలి. ఆమె ఆ మాట చెప్పింది ఏ టైం అయినా కావచ్చు కాబట్టి, అయితే ఈ వీక్లోనే వేసుకుందాం 36th వీక్ సేఫ్ అని చెప్పేసి సీమంతం ప్లాన్ చేసుకున్నాం. సీమంతం రోజు కూడా, అంటే నాకు 37th వీక్ స్టార్ట్ అవుతుంది అన్న టైంలో చేసుకున్నాను నేను. ఆ రోజు కూడా నాకు సీమంతం రోజు చాలా టైర్డ్ అయిపోయినా, కొంచెం ఎట్లానో అనిపించింది. అంటే కొంచెం మన ఒళ్ళు బాగాలేకపోయినా ఆనందపడ్డ మూమెంట్స్ అంటే ఇప్పుడే ఈ టైం అనమాట. ఎందుకంటే ఏమో నేను ఇట్లా అవుతున్నా, బేబీ వస్తుందేమో ఏ టైంలో అయినా, మేబీ ఇదేనేమో లేబర్ సిమ్టమ్స్, డెలివరీ సిమ్టమ్స్ ఇవేనేమో అన్న ఒక ఫీల్ మైండ్లో తడుతుంది అనమాట. నేను సిక్ అయినా హ్యాపీగా ఫీల్ అయిన రోజులు అన్నీ కూడా. ఆ రోజు కొంచెం నాకు ఎట్లనో అనిపించింది టైర్డ్గా, బట్ అంత సేఫ్గా ఏం కాలేదు. ఇంకా ఇక 36 వీక్ సేఫ్గా కంప్లీట్ అయింది. 37th వీక్ స్టార్ట్ అయింది. ఇక 36th వీక్ అపాయింట్మెంట్ అయిపోయింది. తను నాకు చెప్పిందని చెప్పిన ఆ మాట. 37th వీక్ అపాయింట్మెంట్ అక్కడికి వెళ్ళిన, 37th వీక్ వెళ్ళిన, అంత నార్మల్ ఉంది, యూఆర్ ఫైన్ అని చెప్పారు. ఓకే అని చెప్పేసి వచ్చేసిన. ఆ రోజు కూడా ఏ టైం అయినా అవ్వచ్చు అని చెప్పేసి పంపించేసింది. ఈ ఇంటికి వచ్చేసినాం. ఇగో అవుతా అగో అవుతా అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక ఏంది ఇంకా కావట్లేదు, 37th వీక్ వచ్చేసింది. ఓకే ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఉందిలే, ముందు మనం నార్మల్ డెలివరీ కోసం ట్రై చేద్దాం, ఎక్సర్సైజ్లు చేద్దాం అని చెప్పేసి మంచిగా బాల్ ఎక్సర్సైజ్, క్రప్ వాకింగ్, అన్ని ఎక్సర్సైజ్లు ట్రై చేసిన నేను. స్క్వాట్స్ చేసిన, చాలా ఎక్సర్సైజ్లు అయితే ట్రై చేసిన అనమాట డెలివరీ, నార్మల్ డెలివరీ అవ్వడానికని. 37th వీక్, 38th వీక్ వచ్చేసింది. 38th వీక్లో ఆమె ఏం చెప్పిందంటే, ఆమెను అడిగిన అనమాట, ఏంది నేను 38th వీక్లో కూడా ఇంకా అవుతలేదు అని చెప్పేసి. సో నువ్వు హెల్దీగా ఉన్నావు, నీ హెల్దీ జర్నీ, సో ఎంజాయ్ చెయ్యి, నీ బేబీ నీ కడుపులో ఎన్ని రోజులు ఉంటే అంత గ్రో అవుతుంది, అంత హెల్దీగా అవుతున్నట్టు నువ్వు హ్యాపీగా ఉండాలి ఇట్లా అని చెప్పింది. సో అవును కదా అని చెప్పేసి నేను కూడా ఇంటికి వచ్చేసిన, అంతా మాట్లాడేసి. ఇక నాకు 39th వీక్ వచ్చేసింది మళ్ళీ. కాకపోతే ఈ 38th వీక్లో ఏమైందంటే, ఇక అందరు అడగడం స్టార్ట్ చేసారు చుట్టాలు, డెలివరీ అయిందా, ఫ్రెండ్స్ చుట్టాలు ఉంటారు కదా, డెలివరీ అయిందా అని చెప్పేసి. నార్మల్గా మన ఇంట్లో వాళ్ళు ఏమంటారు అంటే, అమ్మాయి అయితే నెలలు నిండుతాయి, అబ్బాయి అయితే 9th మంత్ పడ్డ 1 వీక్కి 2 వీక్స్కి వస్తారు అని చెప్పేసి చెప్తుంటారు. అంత మిత్త, అదంతా నమ్మకండి అస్సలు. ఎందుకంటే వాళ్ళు చెప్తుంటే నాకు నిజమే అనుకునేదాన్ని, ఎందుకైతే లేదు, ఇంకా నాకు అబ్బాయి కదా, ఈ పాటికి అబ్బాయి కదా, 2 వీక్స్ అయిపోయింది, 9th మంత్ పడి ఏంది ఇట్లా అని చెప్పేసి నా మైండ్ నేను స్ట్రెస్ చేసుకున్నా. ఇంకా అయితే లేదని బీభత్సంగా ఎక్సర్సైజ్లు ఇట్లా అని చెప్పేసి. తర్వాతకి ఇక నేను డాక్టర్ని, నా 39th వీక్ అయింది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన. డాక్టర్ కూడా అదే అడిగిన నేను అనమాట, ఇట్లా చెప్తున్నారు మా ఇంట్లో వాళ్ళు అంటే, ఎవరు చెప్పారో అవన్నీ ఫాల్స్, అన్ని నమ్మకు, అదంతా మిత్, మీరు అవన్నీ ఫాలో అయితే అంతే బేకార్ అన్నట్టుగా చెప్పింది. అదేం లేదు, ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వచ్చే టైంలో వస్తారు, ఇట్లాంటివి ఏమి ఉండవు అని చెప్పింది. ఇంకా ఏం చేసిందంటే, నీకు డైలేషన్ చెక్ చేస్తా అని చెప్పింది. నాకు కొంచెం
వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట, నడవలేకపోతున్నాను నేను, అదైతే చెప్పిన నేను. సో ఆమె చెక్ చేస్తా అని చెప్పేసి డైలేషన్ చెక్ చేసింది, 1 సెంటీమీటర్ అయింది అని చెప్పేసింది. ఇంకేం చెప్పిందంటే 40 వీక్స్ వరకు చూద్దాము, పెయిన్స్ న్యాచురల్గా రావాలి, అప్పటి వరకు ఏం అవసరం లేదు, 41 వీక్లో నీకు డెలివరీ చేద్దాము, ఎందుకంటే నువ్వు హెల్తీగా ఉన్నావు కాబట్టి 41 వీక్ క్రాస్ కావద్దు, 41 వీక్ వరకు చూడొచ్చు నీకు, అప్పటి వరకు పెయిన్స్ వచ్చేదాకా. ఒకవేళ 40 వీక్స్ వరకు రాకపోతే 40 వీక్లో డిస్కస్ చేసి 41 వీక్లో వాట్ ఎవర్ సి సెక్షనా లేకపోతే వెజైనల్ డెలివరీయా, న్యాచురల్గా పెయిన్స్ ఇండ్యూస్ చేద్దామా ఇట్లా అనేది మనం మాట్లాడుకుందాము 40 వీక్లో అని చెప్పేసి 39th వీక్లో పంపించాను. 39th వీక్ అపాయింట్మెంట్లో జరిగింది. 39th వీక్ అప్పుడు ఏమైందంటే కొంచెం నాకు హెల్త్ అంతా కొంచెం అయోమయంగా అయిందనమాట, కొంచెం అంత మంచిగా అనిపించట్లే, సిక్గా అనిపిస్తుంది, బేబీ మూమెంట్స్ లేవు. ఇంకోటి ఏమైందంటే బయటకు వెళ్ళాం మేము, బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి పవర్ లేదు. మా ఫ్లోర్ 18th ఫ్లోర్, 1 అవర్ అయింది, 2 అవర్స్ వెయిట్ చేసినాం కింద కార్లో, 3 అవర్స్ వెయిట్ చేసినాము. ఇంకా నాకు యూరిన్ హోల్డ్ చేయలేకపోతున్నాను అనమాట, వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి నేను. ఇంకా మేము అపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే ఇంకా 2-3 అవుతుంది, ఈసారి లేట్ అవుతుంది, యూజువల్గా కరెంట్ అయితే పోదు, బట్ పోయింది. రేపు దసరా ఆ టైంలో అనమాట, రేపు దసరా, ఈరోజు ఇట్లా పవర్ పోయింది, ఇట్లా అయింది. ఇంకా నాకు అక్కడ కూర్చోవడం కూడా నా వల్ల అయితే లేదు, కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, ఎట్లయినా పైకి వెళ్ళాలి కదా, 3 o'clock వరకు కార్లో అయితే కూర్చోలేను కదా, వెళ్దాం పదా అని చెప్పేసి ఎట్లా అట్లా మెట్లు ఎక్కుదాము, ఎక్సర్సైజ్ అన్నట్టే కదా అని చెప్పేసి. కానీ మా వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ ఓకే, ఒక 1 floor ఎక్కితే 18 floors ఎక్కితే కాదు కదా అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఆలోచించారు. కొంచెం వెయిట్ చేద్దామని చూసినాం, ఇంకా అయితే లేదు, సరే ఎక్కుదాం పదా అని చెప్పేసి చిన్న చిన్నగా బ్రేక్ తీసుకుంటూ 18 floors ఎక్కేసి వచ్చినాక నాకు కొంచెం ఏమంటారు, ఆ రోజు అంత మంచిగా ఉంది. కాకపోతే నాకు మార్నింగ్ 4కి కొంచెం వేరేలాగా అనిపించింది అనమాట, అంటే నడుము నొప్పి రావడం, ఇక ఇదే డెలివరీ పెయిన్స్ ఏమో ఇట్లా అట్లా అని చెప్పేసి అనుకున్నా. బట్ ఏ లేదు, 2 hours తర్వాత నార్మల్ అయిపోయినా నేను. దానికంటే ముందు నేను చెప్పిన కదా కొంచెం సిక్ అనిపించింది, తర్వాత హాస్పిటల్కి వెళ్ళా, బేబీ మూమెంట్స్ లేవని కూడా వెళ్ళా. అప్పుడు ఏమైందంటే నాకు ఎన్ఎస్టీ టెస్ట్ చేసిరు. ఎన్ఎస్టీ టెస్ట్ అంటే ఏంటంటే మన హార్ట్ బీట్ అండ్ బీపీ ఇంకా బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేస్తారనమాట. అండ్ చేతికి ఒక చిన్న బటన్ లాంటిది ఇస్తారు, బేబీ మూమెంట్స్ ఫీల్ అయినప్పుడల్లా మనం ఆ బటన్ ప్రెస్ చేయాలి. సో వాళ్ళ బేబీ మూమెంట్స్ ని కూడా మానిటర్ చేస్తున్నట్టు. ఇది అయిపోయినాక నన్ను స్కానింగ్ అయితే పంపించారు, స్కానింగ్ కూడా చేసినాక ఏం చెప్పారంటే నీకు ఫ్లూయిడ్ తక్కువ ఉంది అని చెప్పంగానే మైండ్లో మాకు అవుట్ అయిపోయినాయి, ఇక పిడుగుపడ్డంత పని అయిపోయింది. ఏంది లాస్ట్ మూమెంట్లో ఇట్లా అయింది. వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే ఫ్లూయిడ్ లీక్ అవుతుందా టెస్ట్ చేస్తాము, ఇన్ కేస్ లీక్ అయితే నువ్వు లేబర్కి వెళ్ళేదాకా ఉండాలి, అది 1 week అయినా 2 weeks అయినా నువ్వు ఇందులోనే ఉండాలి హాస్పిటల్నే అని చెప్పారు. ఇక ఎట్లనో మూడంతా అప్సెట్ అయింది. ఇక ఫ్లూయిడ్ లీక్ అవుతుందని టెస్ట్ చేసారు. నన్ను కూడా అడిగారు, నాకు అట్లాంటివి ఏం అనిపించాలి, ఎప్పుడు ఫ్లూయిడ్ లీక్ అవుతున్నట్టు అనిపించాలంటే వాళ్ళు టెస్ట్ చేస్తే కూడా నెగిటివ్ వచ్చింది, ఏం లీక్ అవుతున్నట్టు కూడా కనిపిస్తలే, మరి వాటర్ ఎందుకు తక్కువ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ నన్ను స్కానింగ్కి పంపి ఆ రోజు అంతా పెట్టుకోరు హాస్పిటల్లో, ఫుడ్ లేదు ఏం లేదు అసలు. వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా ఆలోచించరేమో, ఏమన్నా అడిగితే జ్యూస్ ఇస్తారు తింటందుకు వెళ్తాం ఇట్లా అంటే తొందరగా కూడా చేయలేదు. నెక్స్ట్ ఇంకా స్కానింగ్లో మళ్ళీ రిపోర్ట్స్ చూసినాక డాక్టర్స్ ఏం చెప్పారు, సమ్ హ్యూమన్ ఎర్రర్ మెషిన్ ఎర్రర్ అయింది, సో తప్పు వచ్చింది, ఏం లేదు ఫ్లూయిడ్ కరెక్ట్ ఉందని చెప్పారు. ఎంత కోపం వచ్చింది అంటే మాకు మొత్తం టైం వేస్ట్ చేసినట్టు అనిపించింది ఆ రోజు. ఇంకా మా మూడ్ కూడా అప్సెట్ చేసేసారు ఇట్లా. బట్ ఓవరాల్గా ఫైన్ ఓకే అని చెప్పేసి హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసినాం. చూద్దాం, మంచిగా చేసుకుంది, గుడ్ జాబ్. హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్. ఓకే, ఇక అంత ఫైన్. ఇక ఇంటికి వచ్చేసినాం ఇక నెక్స్ట్ ఈ 18 floors ఎక్కడం జరిగింది. అది కూడా 4 AM మంచిగానే ఉన్నా. ఇక 40 weeks వచ్చింది. ఇంకా ఆమె చెప్పింది కదా నాకు 39th వీక్లో ఏమని పెయిన్స్ ఇండ్యూస్ చేస్తామని. అదే నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిన. నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే పెయిన్స్ న్యాచురల్గా వస్తే ఓకే, వాళ్ళు ఇండ్యూస్ చేసారంటే 10 సార్లు డైలేషన్ చెక్ చేస్తారు, మస్తు కష్టం ఉంటుంది, డైలేషన్ చెక్ అనేది చాలా కష్టము, ఇక అట్లా ఉంటుంది అని చెప్పేసి అది నేను ముందు మాట్లాడతా అని చెప్పేసేసరికి ఇక న్యాచురల్గా డెలివరీ కావాలి, న్యాచురల్గా పెయిన్స్ రావాలి, వీళ్ళు ఇండ్యూస్ చేయొద్దు అని చెప్పేసి ఇక నేను మైల్ సర్క్యూట్ అని ఒక రీసెర్చ్ చేస్తే మైల్ సర్క్యూట్ అని చూసిన, న్యాచురల్గా లేబర్లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో నేను ఆ మైల్ సర్క్యూట్ అన్ని చేసి పెట్టిన అనమాట. బట్
ఏం యూస్ లేదు. 1 డే అయింది, 2 days అయింది, 3rd డే అయింది. ఇక నాకు 40 weeks వచ్చేసింది. 40 weeks వచ్చేసింది. నా డ్యూ డేట్ కూడా వచ్చేసింది. నా డ్యూ డేట్ October 22. ఇక నా డ్యూ డేట్ రోజు ఏమైందంటే నాకు October 22 రోజు కూడా నేను మైల్ సర్క్యూట్ చేసిన. కొంచెం సిక్ అనిపించింది ఆ రోజు మార్నింగ్. సిక్ కాదు, కొంచెం డల్గా అనిపించింది నేను. ఎందుకంటే 40 weeks వచ్చింది, ఇంకా నా కొడుకు ఏంది బయటకు రావట్లేడు ఇట్లా అని చెప్పేసి కొంచెం అనుకుంటున్నా. అందరూ అంటుంటే కూడా సర్లే ఇంకా టైం పడుతుంది, ఎప్పుడు వస్తాడా ఎప్పుడు చూడాలన్న ఒక ఆతురత లోపలైతే ఉంది. ఇక కొంచెం 40 weeks వచ్చింది. నేను అంత ఎందుకు ఆ రోజు డల్గా అనిపించింది నాకు. ఇంకా అందరూ యాజ్ యూజువల్గా మా మమ్మీ పని ఇక వచ్చింటూ ఆఫీస్కి వెళ్ళి వచ్చిండో ఈవినింగ్. ఇంకా మేమందరం మాట్లాడుకుంటూ ఇంకా జాలీగా కూర్చున్నాం. కొంచెం ఈవినింగ్ కొంచెం మంచిగా అనిపించింది నాకు. ఇక రెస్ట్ తీసుకుంటాను. ఇట్లా బెడ్రూమ్లోకి వచ్చిన సడన్గా ఏమైంది, నాకు ఇట్లా వాటర్ వస్తున్నట్టు అనిపించింది. అంటే ఏంది ఇది, యూరిన్ హోల్డ్ చేయలేకపోతున్నామో అని టక్క బాత్రూంలోకి పోయినా ఒకటేసారి వాటర్ అన్ని ఇట్లా ఫ్లష్ అవుట్ అయిపోయినాయి అనమాట. ఏంది ఇది, ఎంత వాటర్ పడిపోయింది. ఇక నాకు అప్పుడు అర్థమైంది అది వాటర్ బ్రేక్ అని చెప్పేసి. చాలా వాటర్ వస్తుంది అసలు, ఇట్లా దాన్ని ఆపలేమన్నమాట, ఇట్లా పడిపోతూనే ఉంటుంది. ఇక ఇమీడియట్గా ఆ హాస్పిటల్ ఫోన్ చేసిన. మా హాస్పిటల్ బ్యాగ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి అంతా కూడా. ఇంకా కాకపోతే హాస్పిటల్ ఫోన్ చేసిన. ఆమె ఏం చెప్పిందంటే ఇట్లా నాకు డౌట్ వచ్చింది, ఇట్లా వాటర్ ఇట్లా పోతూనే ఉన్నాయి, ఎట్లా నడుస్తా నేను ఇట్లా అని చెప్పేసి నాకు మస్తు షై అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. అయితే చేసి ఆమె ప్యాడ్ పెట్టుకొని రమ్మని చెప్పింది. స్టిల్ ఆ ప్యాడ్ కూడా ఆపదు, అంత వాటర్ వస్తాయి అన్నమాట. ఇక అట్లనే వచ్చేసిన ఎలివేటర్ ఎక్కి హాస్పిటల్కి వెళ్ళి నేను ఆ వీడియో చూపిస్తాను. నా సిచ్యువేషన్ ఇది ఎట్లుందా, నా ఫేస్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో నేనప్పుడు. గైస్ మా బేబీకి వాటర్ బ్రేక్ అయింది, మేము వెళ్తున్నాం ఇంటికి హాస్పిటల్కి. హాస్పిటల్కి అయితే వచ్చేసినాక వాళ్ళు కొన్ని టెస్టులు చేయాలి అన్నారు. ఎందుకంటే మనం వాటర్ బ్రేక్ అనగానే వాళ్ళు నమ్మరు బ్లైండ్గా. వాళ్ళు కూడా టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాళ్ళు మనం తీసుకుంటారు అన్నమాట. సో ఇంకా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మా మమ్మీ గోర్లుది అని చెప్పేసి నా వెంట పడుతుంది. డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి అనమాట, అన్నీ ఉంటాయి. చెక్ చేసింది నా డ్యూ డేట్ ఆ రోజే అనమాట. తను ఒక మాట చెప్పింది, అందరికి డ్యూ డేట్ రోజు ఇట్లా జరగదు, డెలివరీ అనేది జరగదు, నీకు ఒక్కదానికంటే ఓన్లీ 4% మాత్రమే ఆన్ డ్యూ డేట్ డెలివరీ అవుతుంది అని చెప్పింది. వావ్ గ్రేట్ అని చెప్పేసి అనుకున్నా. ఇంకా తర్వాతకి నన్ను డైలీ అది ఏమంటారు వాటర్ బ్రేక్ అయిందా లేదా అని, అది వాటర్ బ్రేక్ కాదని చెక్ చేశాను అనమాట. చెక్ చేసి పాజిటివ్ వచ్చింది, వాటర్ బ్రేక్ అయింది. ఇక నెక్స్ట్ ఇక వాళ్ళు చెప్పారు ఓకే నీకు లేబర్ రూమ్ ఇస్తాం, దానికంటే ముందు కొన్ని చెయ్యాలి, కొన్ని టెస్టులు వేయాలి అని చెప్పేసి అన్నారు. కొన్ని స్వాబ్ టెస్టులు, ఇంకా క్యానులా పెట్టాలి, ఫీవర్ చెక్ చేస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇక టఫ్ పార్ట్ అంటే కొన్ని టఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మనం ఫేస్ చేయాల్సినవి. అవి అందరూ కూడా ప్రెగ్నెన్సీ జర్నీ ఇట్లా అట్లా అని చెప్తారు, కానీ చెప్పాలంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక జర్నీ మనం ఇది అయిపోయినాక ఇంకోటి అయిపోయినాక ఇంకోటి అట్లా పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇంకా టఫ్ అవుతుంటుంది, కానీ సిచ్యువేషన్ తగ్గదు. మనం ఏమనుకుంటే ఇక అయిపోయింది అనుకుంటా, అసలు ఇక జరగదు. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిందంటే దానికంటే టఫ్ మనం ఫేస్ చేయాలి, దానికంటే ఇంకా టఫ్ మనం ఫేస్ చేయాలి, అట్లా టఫ్ అవుతూనే ఉంటాయి అన్నీ కూడా. అందులో ఇంకోటి ఫస్ట్ ఏంటంటే డెలివరీకి వెళ్ళినప్పుడు క్యానులా పెడతారు, అది పెద్ద నాకు తెలుసు అది ఫుల్ కష్టం అని నా ఫ్రెండ్ కూడా చెప్పింది. అదేంటంటే కూర్చుతారు మనకి, ఇలా క్యానులా పెట్టాలి కదా, సో నరం దొరకాలి. మనం అనుకోవచ్చు నేను తెల్లగున్నా, ఇక్కడ నరాలు కనిపిస్తున్నాయి, నేను ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి, అబ్బా దొరకదు ఏంది, ఆయన ఇట్లా ఉబ్బు కనిపిస్తున్నాయి అనుకుంటాం. బట్ దొరకదు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా స్వెల్ అయి ఉంటాయి మన హ్యాండ్స్. సో అది దొరకదు. ఫస్ట్ నాకు ఇక్కడ పెడతా అన్నారు, ఇక్కడ పెట్టారు, వాళ్ళకి నరం దొరకలేదు, మొత్తం బ్లీడ్ అయిందనమాట. మళ్ళీ ఇంకోటి ఇక్కడ పెడతా అన్నారు, ఇక్కడ కూర్చారు, మస్తు గట్టి కూర్చుతారు, మస్తు నొప్పిలేస్తుంది. తర్వాతకి మళ్ళీ నాకు డెలివరీ టైంలో మళ్ళీ కూర్చారు అనమాట, వద్దు ఇక్కడ వద్దు ఇట్లా అని చెప్పేసి పెడతానే ఉంటారు. అయితే మస్తు నొప్పిలేస్తాయి, దాని గురించి ఎవరు చెప్పారు. అవునవును, కలపకరా ఇంత పెట్టే చూడండి ఇట్లా, అసలు ఇంత పెయిన్ అవుతుందో మా బేబీకి. యాక్టింగ్ చేయాలి కొంచెం. మొత్తం అది బిడ్డ అల్లాడుతుంటే అవుతుంది.
గిల్ల గిల్ల కొట్టుకుంటారు మమ్మీలో. ఎట్లా ఈరోజు నవ్వుతుంది. జూమ్ చేయరా సినిమాగాడు. సెకండ్ ఇంకోటి వచ్చేసి డైలేషన్ చెక్. నాకు డైలేషన్ చెక్ 38th వీక్లో చేసారు ఒకసారి, 39th వీక్లో చేసారు. 39th వీక్లో ఎందుకు చేసుకున్నా అంటే తను అడిగింది అనమాట, నీకు న్యాచురల్గా పెయిన్స్ రావాలనుకుంటున్నావా అని అంటే కావాలనుకుంటున్నా అని చెప్పిన. సో అప్పుడు ఏం చేశారంటే స్వీప్ చేయమా అని అడిగారు. స్వీప్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. స్వీప్ అంటే ఏం లేదు, మన యూట్రస్ బేబీ శాక్ ఉంటుంది కదా, కొంచెం కదిలిస్తారు అనమాట ఫింగర్ పెట్టి. డైలేషన్ చెక్ ఎట్లయితే చేస్తారో అట్లనే ఫింగర్ పెట్టి కొంచెం శాక్ని కదిలిస్తారు, సో దట్ మనకి న్యాచురల్గా పెయిన్స్ వస్తాయి అని చెప్పేసి అదొక మెథడ్. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, స్వీప్ అంటే ఏందో మీకు తెలుస్తుంది. అది చేయడానికి ఒకసారి డైలేషన్ చుక్కలు కనిపించినాయి. ఫస్ట్ టైం నాకు ఏమనిపించలేదు, సెకండ్ టైం అయితే ఫుల్ అన్కంఫర్టబుల్ అనిపించింది. ఆ రోజు క్యానుల్ అయిపోయాక నెక్స్ట్ టైం వచ్చింది చేయడానికి, నాకు భయం అవుతుంది మళ్ళీ డైలేషన్ చెక్. కానీ నేను ఇంకో విషయం ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, ఎందుకు ఇన్ని ఎక్సర్సైజులు చేసినా న్యాచురల్గా పెయిన్స్ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి తెచ్చుకోవడం కోసం వాళ్ళు ఎట్లా ఇండ్యూస్ చేస్తారు అని ఈ డైలేషన్ చెక్ భయపడే. న్యాచురల్గా పెయిన్స్ వస్తే 1-2 సార్లు డైలేషన్ చెక్ చేస్తారంట. అదే వాళ్ళు ఇండ్యూస్ చేశారంటే పెయిన్స్ మాటికి చెక్ చేస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళు ఇండ్యూస్ చేస్తారు కాబట్టి అంత తొందరగా కూడా కొంతమంది డైలేట్ కాదు. సో ప్రతిసారి వాళ్ళు చెక్ చేయాల్సిందే చేస్తారు. కాబట్టి నాకు అది తెలిసినప్పటి నుంచి నాకు న్యాచురల్గా పెయిన్స్ రావాలని నేను ఇక మైల్ సర్క్యూట్ అని బాల్ ఎక్సర్సైజ్ అని ఇవన్నీ చేసిన. సో సెకండ్ టఫ్ ఈ డైలేషన్ చెక్. ఇక డైలేషన్ చెక్ చేసారు, 2 centimeters డైలేషన్ అయింది అని చెప్పారు. అండ్ నీకు ఏమైనా పెయిన్స్ వస్తున్నాయా అని అడిగారు. నాకు ఏం పెయిన్స్ లేదు, నేను మొత్తం ఫైన్ అని చెప్పిన. నెక్స్ట్ నాకు లేబర్ రూమ్ ఇచ్చారు, నా లేబర్ రూమ్ కూడా చూపిస్తే చూడండి. అండ్ మేము లేబర్ రూమ్కి వెళ్ళమని చెప్పారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటే కెనడాలో ఒక డెలివరీ అయిన అమ్మాయిని ప్రతి ఒక్కటి వాళ్ళే చేస్తారు. ప్యాడ్ చేంజ్ దగ్గర నుంచి డ్రెస్ వేయడం దగ్గర నుంచి అన్ని ప్రతి ఒక్కటి చూస్తారు, వాళ్ళే చేస్తారు. అండ్ చాలా కంఫర్టబుల్గా మనం ట్రీట్ చేస్తారు. మనం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టే వాళ్ళు మనతో ఉంటారు, ఎక్కడ ఇబ్బంది అనిపించదు మనకి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కెనడాలో. నాకైతే డ్రెస్ చేంజ్ చేసారు. నేను లేబర్ రూమ్కి వెళ్ళే ముందు వాళ్ళే ప్యాడ్ చేంజ్ చేసారు, డైలేషన్ చెక్ చేసారు. చెప్పిన కదా నేను ఇట్లా విన్నా, బట్ అవన్నీ నాకు చేసుకునేటప్పుడు ఇబ్బంది అనిపించలే. అంత బాగా వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు, అంత బాగా నన్ను కంఫర్టబుల్గా చూసుకున్నారు అనమాట. అదంతా కూడా నేను వీడియోలో చూపిస్తా చూడండి, అన్న లేబరు అండ్ అవన్నీ కూడా. No. We had for our friends, like, you know, you can stay a little bit back so that you won't. Hello guys. So this is our room. ఇదే మా రూమ్ అన్నమాట. చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి బేబీ ఇక్కడే ఉంటుంది. అండ్ ఇది రెక్లైనర్ సీట్, ఇది బెడ్ కూడా అవుతుంది అన్నమాట. ఇక్కడ ఒక ఎక్స్ట్రా చైర్ గెస్ట్ కోసం. ఇది మా అత్తమ్మ పండుకోవడానికి చైర్, నేనైనా పండుకుంటా సోఫా ఆర్ చైర్. ఇది మా బేబీ రూమ్. అండ్ ఇది మానిటర్ అన్నమాట. ఈమెనే బేబీ, మా బేబీకి ఇంకో బేబీ. సో ఇది వచ్చేసి ఇక్కడ మానిటర్ వేస్తారు బేబీని. రైట్ నౌ ఇది వాష్రూమ్. లెట్స్ సీ ద వాష్రూమ్ హియర్. లుక్ హౌ బిగ్ ఇట్ ఇస్. ఓ మై గాడ్, massive. It looks massive. This is a washroom. Okay. And అయితే ఇక లేబర్ రూమ్కి వచ్చినాక ఇక్కడ డిస్కషన్ ఏంటంటే వాళ్ళు నీకు పెయిన్స్ ఏం లేవు కదా, సో మేము నీకు కాంట్రాక్షన్స్ తెప్పియడానికి ఒక టాబ్లెట్ ఇస్తాము, అది మిజోప్రెస్టాల్. ఇక ఇండ్యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇక అది మిజోప్రెస్టాల్.
ఒక చిన్న టాబ్లెట్ ఇంతే ఉంటుంది, దాన్ని 4 డివైడ్ చేస్తాము. ఒక 4 hours కోసారో 2 hours కోసారో కొంచెం కొంచెం ఇస్తాము ఆ 4 bites అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అది మింగొద్దు, జస్ట్ నాలుక కింద పెట్టుకోవాలన్నమాట. సో ఓకే అని చెప్పేసి అన్ని అరేంజ్ చేసి ఏదో ఉంటాయి కదా సామాన్లు, అలా సామాన్లు అన్నీ ఫిట్ చేసిరు, అక్కడ పెట్టిరు, సెటప్ చేసిరు. ఇక అంతా నేను కూడా కూర్చున్నా. ఇక ఇక్కడ నుండి ఇక స్టార్ట్ అయింది. ఇక వచ్చిరు, ఆ టాబ్లెట్ ఇచ్చిర్రు, ఇట్లా నాలుగు కింద పెట్టుకోమన్నారు. ఇక్కడ ఏంటంటే ఎపిడ్యూరల్ గురించి అడిగారు. ఆ టాబ్లెట్ ఇచ్చే ముందు నువ్వు ఎపిడ్యూరల్ తీసుకుంటావా, ఎప్పుడు తీసుకుంటావు ఒకవేళ అని అడిగారు. ఎందుకు అడిగారు అంటే ఎపిడ్యూరల్ మనం అడగంగానే తెచ్చియ్యారు, దానికి ఒక 1 hour వాళ్ళు అరేంజ్ చేసుకోవాలన్నమాట, ఆ పర్సన్ ఉండాలి చేయడానికి. సో దాన్ని అందుకే ముందే అడిగారు వాళ్ళు అరేంజ్ చేయడానికి కోసం. నేను తీసుకుంటా అని చెప్పిన, బట్ ఎప్పుడు తీసుకుంటా, ఇప్పటి నుంచి తీసుకుంటావా లేకపోతే సమ్ పర్టికులర్ టైం తర్వాత తీసుకుంటావా అని అంటే నేను ఎక్కడైతే భరించలేనో అక్కడ తీసుకుంటా, ఇప్పుడు ఏమొద్దు అని చెప్పేసి నేను వాళ్ళకైతే చెప్పడం జరిగింది. ఎపిడ్యూరల్ అయితే కావాలి, నేను తీసుకుంటా, అది ఎప్పుడు అని అంటే నేను భరించలేను అన్న టైంలోనే తీసుకుంటా అని చెప్పేసి చెప్పిన. అయితే ఓకే అన్నారు. మిజోప్రెషల్ తెచ్చిరు, పెట్టిరు. ఇక పెట్టినాక కాసేపు అయినాక కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఫీలింగ్. ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది అంటే చూడరే నా కష్టాలు అందులో. అసలు చింటూ ఏమనుకుంటున్నాడంటే పెయిన్స్ అంటే సినిమాలో చూపిస్తారు అబ్బో అయ్యో అమ్మ అని అరుస్తారు కదా, అట్లుంటాయేమో పెయిన్స్, అట్లా అరవాలి అని చెప్పేసి చింటూ అనుకుంటున్నాడు. యాక్చువల్లీ అందరూ చాలా మంది అట్లా అనుకుంటారు, అట్లా ఏముండదు. ఎట్లా వస్తాయంటే పెయిన్స్, ప్రెగ్నెన్సీ పెయిన్స్ అనేవి కొద్దిసేపు వస్తే కొద్దిసేపు అయిపోతాయి, నార్మల్ ఉంటాయి. కొద్దిసేపు వస్తే కొద్దిసేపు అయిపోతాయి. ఆ పెయిన్ ఎట్లుంటుంది అని అంటే అసలు నాకు అర్థమవుతలే అది ఇచ్చినాక ఏమైందో. మోషన్ వస్తున్నట్టు ఉంటుంది కానీ అది కాదు, ఏదో రావాలని ఏదో కిందకి ప్రెషర్ వస్తున్నట్టు ఉంటుంది. అది మళ్ళీ బేబీ వస్తున్న ఫీలింగ్ కాదు, మోషన్ వస్తున్న ఫీలింగ్ లెక్కనే అనిపిస్తుంటుంది. ఇక నాకు చుక్కలు కనిపించినాయి. అమ్మ 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 ఇక అది ఇక చెప్పలేదు. చింటొచ్చి కొంచెం నటించు, కొంచెం అరువు, వాళ్ళు తొందరగా నీకు యాక్షన్ తీసుకుంటారు, నువ్వు ఎపిడ్యూరల్ తెస్తారు, నువ్వు మంచిగానే ఉన్నావు ఇట్లా అంటాడు. అరే దేవుడా, నేను ఇట్లా అరవడం కాదు, పెయిన్స్ వస్తున్నాయి నీకు కనిపిస్తలే అంతే, వస్తున్నాయి పోతున్నాయి, సో నీకు కొద్దిసేపు ఇట్లా ఉంటున్నా అట్లా అని చెప్పి పెయిన్స్ అరుస్తలే పెయిన్స్ అని కాదు, నేను ఇట్లా అంటే అందరు అరవరు కదా పెయిన్స్ వచ్చినప్పుడు గట్టిగా పళ్ళు కొరకడము సంథింగ్, వాళ్ళు వేరే విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. నేను వేరే విధంగా అమ్మ అయ్యా అనుకుంటా ఇట్లా అనుకుంటూ చేస్తున్నా. చింత ఏంటంటే పెయిన్స్ ఎక్కువసేపు వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకుంటారు, గట్టిగా అరువు యాక్టింగ్ చేయాలని అంటాడు. వారి దేవుడా, నాకు వచ్చే కోపం వస్తుంది. ఇక అసలు అది డిఫరెంట్. ఇక అట్లా పెయిన్ స్టార్ట్ అయినాయి. మా మమ్మీ నా కాళ్ళు ఒత్తడము, నువ్వు అట్లా కూర్చో ఇట్లా కూర్చో అని చెప్పడము, ఆమె నన్ను కంఫర్టబుల్ చేయడం కోసం పెయిన్స్ నుంచి ఆమె డ్రామా చేసింది. ఇక చింటూ ఇక ఒక్కసారి ఏమంటారు ఎపిడ్యూరల్ ఇచ్చినాక మనం ఏమైతే ఫుడ్ తీసుకోవద్దు అనమాట. సో దానికంటే ముందు ఏమన్నా అంటే ఇప్పుడు ఎపిడ్యూరల్ ఇచ్చినప్పుడు ఇప్పుడంతా తీసుకోవచ్చు, తాగొచ్చు, తినొచ్చు. సో చింటూ కాఫీ అట్లాంటి ఏమైనా తింటా అంటే అవి తెస్తాను, పోయి జ్యూస్ అవన్నీ తీసుకొని వచ్చిండు. ఇక స్టార్ట్ అయినాయి, పిచ్చి వేస్తుంది. అమ్మ ఏందిరా అనుకున్నా. మా వైఫ్ లేబర్లో ఉంది గైస్, పొట్టన వస్తుంది గైస్, గర్భసంచిలో పెయిన్ అవుతుంది, గర్భసంచిలో నొప్పి లేస్తుంది. అలా అమ్మ కింద కూర్చుంది గైస్. సీరియస్లీ పెయిన్ వస్తుంది ఆ బేబీకి, చాలా కష్టపడుతుంది, ఏం చేయలేకపోతున్నాం. నొప్పులు సగం నొప్పులు మీరు తీసేదంటే బాగుంటుంది. నాకు సగం నొప్పులు ఇస్తే బాగుంటుంది. నొప్పి ఇచ్చినా నవ్వుతలేదు, పెయిన్ నిజంగానే ఉంది ఘోరంగా. నిజం నొప్పి అబద్ధం నొప్పి ఒకటి ఉంటుంది బిడ్డ, ఎక్కువ నట్టమ్మా. మళ్ళీ డైలేషన్ చెక్ చేయడానికి వచ్చారు అనమాట. చెక్ చేసారు, 3 అయింది అని చెప్పారు, మళ్ళీ 4 అయింది అని చెప్పారు. అట్లా 4 సెంటీమీటర్స్, తర్వాత 5 సెంటీమీటర్స్. ఈవినింగ్ 6కి నేను హాస్పిటల్కి వెళ్ళిన, 7కి నేను లేబర్ రూమ్కి వెళ్ళిన. స్టార్ట్ అయిపోయింది నాకు ఇవంతా ప్రొసీజర్.
మస్తు నొప్పి లేస్తుంది, చుక్కలు కనిపిస్తున్నాయి, ఏం చేయాలో అర్థమైతలే. నేను పెద్ద ఎక్సర్సైజ్ కూడా చేస్తా, నాకు బాల్ తెచ్చిపెట్టాను, బొక్క బిల్లు నాకు ఉనుకుతున్నాయి కాళ్ళు. ఇక ఎక్సర్సైజ్ పిచ్చి లేచింది. ఇక ఏమంటారు, ఇక అట్లా ఫుల్ నైట్ అంతా ఇక 5 డైలేషన్ అయ్యేదా 5 కాదు 4-5 డైలేషన్ అయ్యేదాకా నేను ఇక ఏమంటారు ఎపిడ్యూరల్ తీసుకోలేదు. 4 అయినప్పుడు నేను చెప్పిన ఇక తీసుకుంటా అని చెప్పేసి ఇక వాళ్ళ ఎపిడ్యూరల్ కొద్దిసేపు అయినాక, చాలాసేపు అయినాక ఎపిడ్యూరల్ పర్సన్ వచ్చిండు. మా మమ్మీని ఒక్కరే ఉండాలంట, మా మమ్మీని బయటికి పంపించిండు. అండ్ మన చింటూ ఒక్కడే ఉండాలన్నమాట. అది ఎట్లా ఇస్తారు అని అంటే ఇట్లా కూర్చోబెడతారు స్ట్రైట్గా, మన పార్ట్నర్ హ్యాండ్స్ ఇట్లా పట్టుకోవాలి. ఎవరు ఉంటే మన లేబర్ రూమ్లో వాళ్ళు ఇట్లా హ్యాండ్ పట్టుకొని ఇట్లా ఉండాలి. ఇక వెనక ఒకటి చేస్తారు, ఒక డిఫరెంట్ ఒక సూది కూర్చున్నట్టు అనిపిస్తుంటుంది. చాలా ఒక 40 minutes ప్రొసీజర్. అది ఏదో పైప్ పంపిస్తారంట సంథింగ్. బట్ మనకేం సెన్సేషన్ వస్తుంది అంటే సంథింగ్ ఏదో లిక్విడ్ పోతున్నట్టు మన స్పైన్లో ఇట్లా పోతున్నట్టు కూల్గా ఇటు సైడ్ వాళ్ళు అడుగుతారు ఇటు సైడ్ పోతుంది, ఇటు సైడ్ అట్లా అనిపిస్తుంది అనమాట. అది ఎపిడ్యూరల్ ఏంటంటే మనకి పెయిన్స్ అనేవి తెలియకుండా, ఇప్పుడు న్యాచురల్ డెలివరీకి ఎన్ని పెయిన్స్ ఉంటాయి, ఆ పెయిన్స్ అనేవి తెలియకుండా ఎపిడ్యూరల్ అనేది ఇస్తారు. కాకపోతే ఈ ఎపిడ్యూరల్ గురించి కొంతమంది కొన్ని విషయాలు తెలియదు. ఏముంది ఎపిడ్యూరల్ తీసుకుని నొప్పి తెలియదు అనుకుంటారు. అట్లా కాదు, ఎపిడ్యూరల్ కథ వేరుగా. ఎపిడ్యూరల్ ఇచ్చారు, ఇక మంచిగా ఒక ½ an hour మంచిగా అనిపించింది, ఏం నొప్పి అనిపిస్తలే. ఇక అక్కడ కాంట్రాక్షన్స్ పెరుగుతున్నాయి. ఇక నాకు మీజోప్రెషర్ అవసరం లేదన్నారు, ఎందుకంటే నాకు కాంట్రాక్షన్స్ అనేవి హై అవుతున్నాయి. సో మంచిగా న్యాచురల్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, ఇక మాకు మీజోప్రెషర్ అవసరం లేదు అని చెప్పేసి ఇక కాంట్రాక్షన్స్ మస్తు హైగా వస్తున్నాయి. నేను చూస్తున్నాను, నాకు ఎపిడ్యూరల్ ముందుకు నా కాంట్రాక్షన్స్లో పెరుగుతుంటే పెయిన్ ఇట్లా పెరుగుతుండే, ఇప్పుడు అంత పెద్దగా అవుతున్నా కానీ నాకు పెయిన్స్ వస్తలే. అనుకున్నా. ఇక్కడనే ఒకటి అయింది, బేబీ హార్ట్ బీట్ అనేది డౌన్ అవుతుంటే డాక్టర్స్ వచ్చారు, టక్క అటు ఇటు చేసి ఇక వాళ్ళు లేపి అటు తిప్పి పెట్టారు. ఇది అయితే అటు తిప్పి పెట్టినప్పుడు ఏమైందంటే ఇటు తిప్పినప్పుడు బేబీ హార్ట్ బీట్ నార్మల్ ఉంటుంది, స్ట్రైట్గా అనుకుంటే బేబీ హార్ట్ బీట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎపిడ్యూరల్ అనేది గ్రావిటీ ప్రకారం వర్క్ చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగినామనుకో గ్రావిటీ కింద లెఫ్ట్ సైడ్ తిరిగితే గ్రావిటీకి మన లెఫ్ట్ పార్ట్ ఉంటుంది మొత్తం. సో ఈడ మాత్రమే ఎపిడ్యూరల్ ఉంటుంది, ఈ పార్ట్కి ఎపిడ్యూరల్ ఉండదు, రైట్ సైడ్ ఎపిడ్యూరల్ ఉండదు. ఇప్పుడు రైట్ సైడ్ తిరిగి పండుకుంటే గ్రావిటీకి మన రైట్ సైడ్ కిందకు ఉంటుంది, అంటే గ్రావిటీ సైడ్ ఉంటుంది, ఇది పైకి ఉంటుంది కదా. సో పెయిన్ ఇక్కడ తెలీదు, ఇక్కడ తెలుస్తుంది. సో గ్రావిటీకి ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ మాత్రమే ఎపిడ్యూరల్ వర్క్ చేస్తుంది. ఇటు సైడ్ తిరుగుంటే ఇక్కడ మాత్రం మత్తు ఉంటుంది, ఇటు సైడ్ ఉండదు. ఇటు సైడ్ తిరిగితే ఇటు సైడ్ మాత్రం మత్తు ఉంటుంది, ఇటు సైడ్ ఉండదు. గ్రావిటీ సైడ్ ఏది ఉంటే ఎపిడ్యూరల్ అటు సైడ్ మాత్రం పనిచేస్తుంది. సో నేను లెఫ్ట్ సైడ్ తిరిగి ఉండాలి, ఐదర్ రైట్ సైడ్ తిరిగి ఉండాలి. సో లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంటే నాకేంది రైట్ సైడ్ పెయిన్, ఆ కాంట్రాక్షన్స్ ఈడ తెలియవు, ఇటు సైడ్ చుక్కలు కనిపిస్తుంటాయి, ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే, నడుము ఇటు సైడ్ మాత్రం గుర్తుంటుంది. అమ్మ ఏడుపు వచ్చింది కదా, వారి దేవుడా ఏంది ఎపిడ్యూరల్ తీసుకొని ఏం లాభం అనిపించింది. అటు సైడ్ తిరుగుతా, అటు సైడ్ పెయిన్, ఇటు సైడ్ తిరుగుతూ ఇటు సైడ్. మళ్ళీ నాకు నచ్చినట్టు తిరుగుదామా అంటే కాదు, మనం అడిగితే వాళ్ళు వచ్చి తిప్పుతారు. మనం మాటికి అడిగితే ఎట్లుంటుంది, ఇక అడగలేక పెయిన్ భరించుకుంటా ఒక 1-2 hours తర్వాత వచ్చి అడుగుతే తిప్పడం అట్లాంటివి చేశారు. ఇంకోటి ఏంటంటే మనకి యూరిన్ పైప్ పెడతారు, అది కూడా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇక ఇట్లాంటివన్నీ కొత్త అన్నీ మన బాడీలో పెడతానే ఉంటారు ఇక డెలివరీ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇక అట్లా మార్నింగ్ 10 వరకు ఇక పెయిన్స్ కంటిన్యూ అయితేనే ఉన్నాయి. మార్నింగ్ 3కి 4కి అట్లా వచ్చి ఆక్సిటోసిన్ ఇద్దాం, డైలేషన్ చెక్ చేసారు, ఏం డైలేట్ అయితలేదు, 5కి ఆగిపోయింది ఇక డైలేషన్. ఇక ఆక్సిటోసిన్ ఇద్దాము డైలేషన్ కోసం అని చెప్పేసి ఆక్సిటోసిన్ తెచ్చారు. ఆక్సిటోసిన్ ఇక ఇచ్చారు. ఇక ఇచ్చుకుంటా అప్పుడు నాకు మార్నింగ్ 10 దాకా, ఇక 10-11 దాకా నాకు ఇక అయితేనే ఉంది నా డెలివరీ. ఇదే ఇక పెయిన్స్ తీస్తూనే ఉన్నా. ఈ ఎపిడ్యూరల్ వల్ల ఏమి యూజ్ లేదు, పిచ్చి లేస్తుంది. ఇక పెయిన్ పిచ్చి లేస్తుంది కాదు, ఇక పెయిన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయలేను. గుడ్ మార్నింగ్, డే 2. ఎలా ఉంది బేబీ? చెప్పను, ఓపిక కూడా లేదు. ఇక్కడ కాంట్రాక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే కాంట్రాక్షన్స్. ఇట్లా లోకి వెళ్ళి ఇట్లా ఒక్కోసారి అయితే ఇట్లా పీక్స్కి వెళ్తుంది అనమాట. అప్పుడు డాక్టర్స్ వస్తారు, మన పీక్ స్టేజ్లు ఉంటే వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట, వేరే దగ్గర ఉండి మానిటర్ చేస్తున్నారు. సో ఇప్పుడే మా అత్తమ్మ టిఫిన్ చేసింది, బేగల్ అండ్ ఫ్రెంచ్ వెనీలా.
అండ్ ఇది వ్యూ ఒకసారి లేను హాస్పిటల్ నుంచి ఇదన్నమాట వ్యూ. టొరంటో సిటీ ఆల్మోస్ట్ సగం కనిపిస్తుంది. సో మాకు 8-9 మధ్యలో డాక్టర్ వచ్చి మాకు ఆక్సిటోసిన్ అనేది ఇచ్చిందనమాట. సో అది ఇస్తే కొంచెం డైలేషన్ అవుతుందని. ఇప్పటికైతే 5 సెంటీమీటర్స్ అయింది. ఈవినింగ్ 6:30కి వచ్చినాం. అప్పుడు ఐవి ఇచ్చారు ఫస్ట్, తర్వాత మళ్ళీ ఒక 2 hours తర్వాత ఆక్సిటోసిన్ ఇచ్చి కొంచెం 2 సెంటీమీటర్స్ ఉన్నది 5 సెంటీమీటర్స్ వరకు వచ్చింది మిడ్ నైట్లో. ఇప్పుడు ఇంకొక 2 సెంటీమీటర్స్ 8 to 10 మధ్యలో వస్తే కొంచెం నార్మల్ డెలివరీ పుష్ చేయొచ్చామే. ఓపిక ఉంది. నిన్నటి నుంచి అట్లనే పడుకొని ఉంది. ఇది ఏంటేరా? సో ఈమెకి ఏంటంటే నైట్ ఒక 3 hours పెయిన్స్, తర్వాత ఎపిడ్యూరల్ తీసుకుంటా అని చెప్పింది. ఇక్కడ డాక్టర్స్ ఎమ్మటే ఎపిడ్యూరల్ వచ్చి ఇచ్చారు. చూసిన వాళ్ళందరూ ఒక కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ ఒక్క కమెంట్తో. దట్స్ గైస్, పార్ట్ 2లో రిమైనింగ్ స్టోరీ బర్త్ బ్లాగ్లో నేను షేర్ చేస్తా. ఈ డెలివరీ బ్లాగ్, ఈ స్టోరీ ఇక్కడ వరకు ఏం చేద్దాము. నెక్స్ట్ వీడియోలో చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. మిక్స్డ్ ఫీలింగ్స్ అవన్నీ కూడా సెకండ్ వీడియోలో ఉండబోతుంది. ఖచ్చితంగా మీరు ఆ వీడియో ఎంజాయ్ చేస్తారు అండ్ ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అండ్ ఎంతో కొంత తెలుసుకుంటారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా పార్ట్ 2 చూసేసేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.